విభజన సమస్యల పరిష్కారంపై ఏపీ తెలంగాణ సీఎంల భేటీ వేళ మరోసారి గళం వినిపిస్తున్నారు ఆ 5 గ్రామాల పంచాయతీల ప్రజలు. మా గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వారి కల నెరవేరుతుందా? ముఖ్యమంత్రుల మీటింగ్తోనైనా క్లారిటీ వస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో అప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న ఏపీ కాస్త ఏపీ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. అందులో భాగంగానే భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామ పంచాయతీలను ఏపీలో కలిపారు. సరిగ్గా వాటి గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. మొదటగా రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన 7 మండలాల విషయానికొస్తే ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలంతో పాటు కూనవరం, వీఆర్పురం, చింతూరు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలోని బుర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇక మమ్మల్ని తెలంగాణలో కలపండి మహాప్రభు అంటూ చర్చ జరుగుతున్న గ్రామ పంచాయతీల విషయానికొస్తే భద్రాచలం రూరల్ మండలంలో భాగంగా ఉన్న కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తంపట్నం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 5 కూడా ప్రధానంగా పురుషోత్తంపట్నం, గుండాల గ్రామ పంచాయతీల వార్డులు సైతం భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర మధ్యలో ఉన్నాయి. దీంతో భద్రాచలం నుంచి చర్ల జాతీయ రహదారి వైపు చారిత్రాత్మకమైన పర్ణశాల సీతారాముల ఆలయానికి భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీల మీదుగా ఆంధ్ర పరిధి దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఇవే కాదు, 5 గ్రామాల ప్రజలు మరికొన్ని ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఆ తర్వాత భద్రాచలం లేదంటే దుమ్ముగూడెం మండలాల పరిధిలోకి చదువుకునేందుకు వెళ్తున్నారు. దీంతో వీరికి స్థానికత పరంగా పెద్ద చిక్కులే వస్తున్నాయి. ఈ 5 గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ కేంద్రం భద్రాచలం కేవలం 1 నుంచి 9 కిలోమీటర్ల దూరంలోపే ఉండగా కొత్తగూడెం సైతం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అటు ఆంధ్ర పరంగా చూస్తే నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా ఘాట్ దాటి వెళ్లాలి. జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అక్కడికి వెళ్లాలంటే ఈ 5 గ్రామాల ప్రజలకు తలకు మించిన భారంలా మారుతోంది. దీంతో ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ గత 8 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు, పోరాటాలు చేశారు. అయినా లాభం లేని పరిస్థితి నెలకొంది. మా గ్రామాలు ఈ 5 గ్రామ పంచాయతీలు పోలవరం ఎఫెక్టెడ్ ఏరియాలో లేవు. కానీ ఏంటంటే మా ఈ భద్రాచలం మండలం భద్రాచలంతో అనుసంధానంగా ఉండే గ్రామాలు వీటిని కావాలని తీసుకొని మమ్మల్ని నరకయాతన ఇబ్బందులు పడుతూ మేము ఎక్కడో రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలనకు వెళ్ళిపోయి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేటాలక 250 కిలోమీటర్లు దూరం వెళ్తూ ఇక్కడున్న భద్రాచలంతో అనుసంధానంగా ఒక విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ చాలా మేము కోల్పోయాం. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మా 5 గ్రామ పంచాయతీల నుంచి కూడా రోడ్లెక్కి మా గోడు ప్రభుత్వాలకు వినిపించాం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వినిపించాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇక భారీ వర్షాలు, వరదల సమయంలోనూ ఈ 5 పంచాయతీల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. తెలంగాణలోని భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండడంతో ఏపీ అధికారులకు ఇక్కడి రూట్ మ్యాప్ అర్థం కావడం లేదు.
దీంతో గతంలో వరదల సమయంలో ఎటపాక, పురుషోత్తంపట్నం గ్రామాలకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వచ్చి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి అంటేనే వరదల సమయంలో ఇక్కడి వారి అవస్థలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఎటపాక వద్ద గోదావరి వరద కరకట్టపైకి ప్రవహించడంతో గతంలో స్థానికులు ఇసుక బస్తాలు వేసి వరదను ఆపారు. దీని కారణంగా భద్రాచలం పట్టణానికి పెను ప్రమాదం తప్పిందన్న మాట వినిపించింది. అయితే ఈ కరకట్ట ఎత్తు పెంచాలన్నా, మరమ్మతులు చేయాలన్నా ఏపీలో ఉంది. దీంతో సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు కనీసం భద్రాచలం పట్టణంలో సేకరించిన చెత్తను వేసేందుకు స్థలం కొరత వేధిస్తోంది. ఇక్కడున్న 2 కాలనీలు ఆంధ్రాలో కలవడంతో గత కొన్నేళ్లుగా స్థలం లేక చెత్తను గోదావరిలో కలుపుతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలు చాలానే ఉన్నాయి. దీంతో తమ 5 విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ కోరుతున్నారు ఇక్కడి ప్రజలు. గ్రామ పంచాయతీల పరిధిలో కనీసం ఒక 2000 మంది విద్యార్థులు ఉంటారు. 10th క్లాస్ అయిపోయినాక వీళ్ళకి కనీసం చదువు ఎక్కడ చదువుకోవాలో తెలియక చాలామంది కూడా చదువుకోలేని పరిస్థితి, అంటే చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అదేవిధంగా వైద్యానికి వస్తే ఏ గ్రామ పంచాయతీల పరిధిలో దగ్గరలో ఎటువంటి ఏరియా హాస్పిటల్ లేదు. ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే చింతూరు 70 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు దగ్గరగా అందుబాటులో ఉంది భద్రాచలం. 1 కిలోమీటర్ నుంచి ఎటపాకి అయితే కిలోమీటర్ దూరంలో ఉంది, కన్నగడానికి అయితే 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా భద్రాచలానికి చాలా దగ్గరలో ఉంటాయి. ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలిస్తేనే 5 గ్రామ పంచాయతీల ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా భద్రాచలం కూడా లాభం చేకూరుతుంది. భద్రాచలం కూడా 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో కలిసినప్పటి నుంచి భద్రాచలానికి కూడా డంపింగ్ యార్డ్ లేదు. కరకట్టల నిర్మాణం జరగాలన్న 5 గ్రామ పంచాయతీలు అవసరం ఉంది. మరోవైపు సమస్య తీవ్రంగా ఉండడంతో ఇప్పటికే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం దీనిపై స్పందించారు. ఈ నెల 6న జరగనున్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఈ సమస్యను ఏపీ సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు మంత్రి తుమ్మల. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ గ్రామ పంచాయతీల వ్యవహారంపై చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రులిద్దరు కూర్చున్నప్పుడు భద్రాచలం 5 గ్రామాలు ఖమ్మం జిల్లా భద్రాచలంలో చేర్పిస్తే తప్ప భద్రాచలానికి విముక్తి లేదు. డంప్ యార్డ్ కూడా పెట్టుకునే స్థితి లేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే సందర్భంలో ఎట్లాగూ చర్చలకు రావాలి. ఇంకా అనేక సమస్యలు విభజన చట్టంలో ఉన్నాయి, పరిష్కారం కాలేదు. కాబట్టి అవి పరిష్కారం చేసేటప్పుడు మా విషయం భద్రాచలం 5 పంచాయతీలు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సిందే. దానికి బదులుగా వాళ్ళు ఏమడుగుతారు, మనం ఏం చేద్దాము. అది తర్వాత విభజన జరిగిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు, మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాము ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఈ 5 విలీన గ్రామ పంచాయతీలను ఏపీలో కలిపింది కేంద్రం. అప్పట్నుంచి వీరి బాధ మామూలుగా లేదంటున్నారు స్థానికులు. మరి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలోనైనా వీరి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.